తరచుగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. అన్నం తినేటప్పుడు లేదంటే ఏదైనా త్వరగా తాగినప్పుడు మనకి ఎక్కిళ్ళు వస్తాయి. ఇవి వస్తే ఎంతసేపు ఉంటాయో తెలీదు. ఒక్కోసారి తొందరగానే తగ్గిపోతాయి. మరికొంతమందికి ఏం చేసినా అస్సలు తగ్గవు. అలా ఎక్కువ సమయం ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాల్సిందేనంటున్నారు నిపుణులు. అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి, ఇవి రావడానికి గల కారణాలేంటి అని చాలా మందికి తెలియదు. ఈ ఎక్కిళ్లను సింగిల్టస్ లేదా సింక్రోనస్ డయాఫ్రాగ్మాటిక్ ఫ్లటర్ అని పిలుస్తారు. డయాఫ్రాగం బాహ్య ఇంటర్కోస్టల్ కండరాలు అకస్మాత్తుగా అసంకల్పితంగా సంకోచించినప్పుడు ఎక్కిళ్లు వస్తుంటాయి. దీనికి స్పష్టమైన కారణం లేదు. ఎక్కిళ్లు కొన్నిసార్లు అకస్మాత్తుగా ప్రారంభమైనప్పటికీ సాధారణంగా తినేటప్పుడు లేదా చాలా త్వరగా తాగే సమయంలో మాత్రమే వస్తుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కిళ్లు అందరిలోనూ వస్తుంటాయి. ఫ్రెనిక్ వేగస్ నాడులు బిగుసుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల అడుగున ఉన్న డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. దీంతో స్వరపేటిక పైన మూతలా ఉండే ఎపిగ్లాసిటిస్ మూసుకుపోతుంది. అప్పుడు లోపలి నుంచి వచ్చే గాలి స్వరపేటికకు తగిలి హిక్ అనే శబ్దంతో ఎక్కిళ్లు వస్తుంటాయి. ఎక్కిళ్లు వచ్చినప్పుడు శ్వాస తీసుకోండి. సుమారు 10 సెకండ్ల పాటు బిగపట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. ఇలా 3 లేదా 4 సార్లు చేయండి. ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. 20 నిమిషాల తర్వాత మళ్ళీ అలానే చేయండి. ఐస్ వాటర్ పుక్కిలించండి. చల్లటి నీటిని నెమ్మదిగా పీల్చుతూ తాగండి. మీ నాలుకపై ఒక చిటికెడు గ్రాన్యులేటెడ్ షుగర్ ఉంచండి. 5 నుంచి 10 సెకండ్ల వరకు ఉంచి దాన్ని మింగేయండి. మీ డయాఫ్రాగంను ఒకే సమయంలో మింగడం చేయాలి. ఎక్కిళ్లను తగ్గించడానికి కొన్ని ప్రెజర్ పాయింట్లను యాక్టివేట్ చేయవచ్చు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్లను నివారించవచ్చు. ఎక్కువ లేదా చాలా త్వరగా తినకూడదు, తాగకూడదు. కార్బోనేటెడ్ పానీయాలు, ఆల్కహాల్, కారంగా ఉండే ఆహారాలను నివారించండి. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులకు గురికాకుండా సాధ్యమైనంత వరకు నివారించండి. అంతేకాదు, ఒత్తిడి ఎక్కువగా లేకుండా చూడాలి.